శ్రీమాత్రే నమః. వ్యాస భగవానుడు మనకు ప్రసాదించిన దేవి భాగవతం అనే పురాణాన్ని ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు తెలుగులో రచించారు. ఆ పురాణాన్ని చదువుతున్నాం. పంచమ స్కంధంలో ఉన్నాం. ముందుగా ప్రార్థన. శ్రీమాత్రే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ విద్యాం జగతాంధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యం మహాత్రిపుర సుందరీం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర ఏన త్వయా భారత తైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీపః. శ్రీమాత్రే నమః. జనమేజయుడికి వ్యాస భగవానుడు దేవి మహత్యాన్ని గురించి చెప్పడం ప్రారంభించాడు. అందులో మహిషాసుర జన్మ వృత్తాంతం గురించి చెప్తున్నారు. జనమేజయుడిగా అడిగిన ప్రశ్నకి దేవి గురించి చెప్పవలసింది అన్నదానికి వ్యాస మహర్షి చెప్పడం ప్రారంభించారు. పూర్వకాలంలో మహిషుడు అనే దైత్యుడు మేరు పర్వత శిఖరం మీద 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. వాడు సంబరపడి అమరత్వం అంటే మరణం లేని జీవితం ప్రసాదించమని అడిగాడు. దానికి బ్రహ్మదేవుడు కూడా ఉలిక్కిపడి, ఓ దైత్యవీర, పుట్టింది ప్రతీదీ గిట్టక తప్పదు, గిట్టినది ప్రతీదీ పుట్టక తప్పదు. జనన మరణాలు సకల ప్రాణికోటికే సహజ ధర్మాలు. ఉత్పన్నస్య ధ్రువం మృత్యు ధ్రువం జన్మమృతస్య చ సర్వధా మరణోత్పత్తి సర్వేషాం ప్రాణినాంకిల. మహాసముద్రాలకు మహాపర్వతాలకు సైతం ఎప్పటికో అప్పటికి వినాశం తప్పదు. అందుచేత నీ కోరిక ప్రకృతి విరుద్ధం. మరణానికి ఒక అవకాశం విడిచిపెట్టి నీ ఇష్టం ఏదైనా కోరిక కోరుకో తీరుస్తాను అన్నాడు బ్రహ్మదేవుడు. అప్పుడు ఈ మహిషాసురుడు ఏమన్నాడంటే, పితామహ, పురుషుడి చేతిలో నాకు మరణం లేకుండా వరమి. ఆడవాళ్ళు నన్నేమీ చేయలేరు. అబల నన్ను చంపుతుందా? అసంభవం కదా. అందుకని అబలను నా మరణానికి ఒక అవకాశంగా, ఓ స్థానంగా వదిలిపెట్టేస్తున్నాను అన్నాడు. అంటే అప్పుడు బ్రహ్మదేవుడు అన్నాడు, మహిషాసుర, ఎప్పటికో అప్పటికి ఆడదాని చేతిలోనే నువ్వు మరణిస్తావు. పురుషుడి వల్ల నీకు మృత్యు భయం లేదు అని వరం ఇచ్చి పద్మ సంభవుడు అంతర్ధానం చెందాడు. మహిషుడు సంబరపడిపోతూ తన రాజధానికి చేరుకున్నాడు. జనమేజయ, వ్యాస మహర్షి అంటున్నారు, ఈ మహిషుడు ఎవరు? మహిష రూపం ఎలా వచ్చింది? ఇలాంటి సందేహాలు నీకు తొలిచేస్తూ ఉంటాయి కదా, నేను చెప్తాను విను, ఆ వివరాలు కూడా విను అని అసలు మహిషుడు ఎలా జన్మించాడు అన్న సంగతిని చెప్తున్నారు వ్యాస మహర్షి. దానవ వంశానికి మూల పురుషుడు ధనువు. అతనికి 2 కుమారులు ఉన్నారు, రంభుడు, కరంభుడు. వాళ్ళిద్దరి పేర్లు. ఆ ఇద్దరు భూమండలంలో ఉత్తములుగా ఖ్యాతి గడించారు. కానీ ఆ ఇద్దరికి ఎంతకాలమైనా సంతానం లేకపోయింది. దాంతో వాళ్ళు సంతానం కోసం తపస్సు చేస్తే సంతానం కలుగుతుంది అని తపస్సు ప్రారంభం చేశారు. దిగులుతో తపస్సు చేస్తున్నారు. కరంభుడు పంచనదంలో నీళ్లలో మునిగిపోయి తపస్సు తీవ్రంగా చేస్తున్నాడు. రంభుడు దగ్గరలో ఉన్న ఒక సాల వృక్షం అధిరోహించి అగ్నిని ఉపాసించాడు. ఈ ఇద్దరు చాలా ఘోరమైన తపస్సులు చేస్తున్నారు. వీళ్ళ తపస్సులని ఇంద్రుడిని భయపెట్టాయి. సాధారణంగా ఇలా దానవులు ఏదైనా తపస్సులు చేస్తే లేనిపోని కోరికలన్నీ కోరతారు, ఎందుకు వచ్చింది మొదటే తీసేస్తే సరిపోతుంది అనుకున్నాడు ఇంద్రుడు. మొసలి రూపంలో వెళ్ళి ఆ నీళ్లలో మునిగిపోయి ఉండి తపస్సు చేస్తున్న కరంభుడు పాదాలు పట్టుకుని నీళ్లలోకి లాగేసి ఇంద్రుడు సంహరించాడు. ఇది రంభుడికి తెలిసింది. చాలా క్రుద్ధుడయ్యాడు. ఇలా జరిగింది ఏంటి అని, నేను కూడా అగ్నికి ఆహుతి అయిపోతాను అని తలను ఖండించుకుని అగ్నికి ఆహుతి చేయాలి అని సంకల్పించుకున్నాడు. ఎడమ చేత్తో జుట్టు పట్టుకున్నాడు, కుడి చేత్తో తలను నరుక్కోబోయాడు. ఈ లోపల అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యాడు. వారించాడు అగ్నిదేవుడు, రంభాసురా, ఎంత మూర్ఖత్వం నీది! నీ తలను నువ్వే నరుక్కుంటావా? చచ్చి ఏం సాధిస్తావు? ఆత్మహత్య మహాపాతకం కదా. పిచ్చివాడ, విరమించు. నీకేం కోరిక ఉందో కోరుకో, వరం కోరుకో అన్నాడు అగ్నిదేవుడు. రంభాసురుడు జుట్టుని ఖడ్గాన్ని వదిలేసి అగ్నిదేవుడికి నమస్కారం చేశాడు, చేతులు జోడించాడు. అగ్నిదేవ, నా తపస్సుకి కనుక నువ్వు సంతుష్టుడివైతే నాకు త్రిలోక విజేతను పుత్రుడిగా అనుగ్రహించు
దేవ దానవ మానవులకు అజేయుడు, కామరూపధారి, మహాబలశాలి, సర్వలోక వందితుడు అయిన కుమారుణ్ణి నాకు కలిగేటట్టు వరం ప్రసాదించు అని అభ్యర్థించాడు. అగ్నిదేవుడు అంగీకరించాడు. నీ మనస్సు ఏ కామినిపై లగ్నం అవుతుందో ఆమె వల్ల నువ్వు కోరుకున్న పుత్రుడు జన్మిస్తాడు అని చెప్పి అదృశ్యమయ్యాడు. రంభాసురుడు చాలా సంతోషించాడు. అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వస్తున్నాడు. దారిలో యక్షులు క్రీడిస్తున్న ఒక రమణీయమైన ప్రదేశాన్ని చూశాడు. వాడు ఆ సమయంలో అక్కడ ఒక మహిషి అంటే ఒక గేదె కనిపించింది. ఆవిడ ఆ గేదె కామార్తె విహరిస్తోంది. దాన్ని చూడగానే రంభుడి మనస్సు చెలించింది. ఎవరిని చూస్తే వాళ్ళ ద్వారా పుడతారని చెప్పాడు కదా, దాంతో ఏంటంటే ఆ గేదెతో సంగమించాడు. మహిషి గర్భవతి అయింది. ఆ మహిషిని తీసుకొని తన పాతాళ నగరానికి వెళ్ళాడు రంభుడు. దున్నపోతులను కాపలా పెట్టాడు. కానీ ఒక రోజున ఆ రాజమహిషి వెంట ఒక దున్నపోతు పడింది. రంభుడు స్వయంగా వచ్చి ఆ దున్నపోతును ఎదిరించాడు. యుద్ధంలో జరుగుతుంటే రంభుడి పిడిగురుదులకు దున్నపోతు చెలించిపోతూ తల విసిరింది. ఆ బలమైన కొమ్ములతో గుండెల్లో పొడిచింది. రంభుడు కాస్త నేల కొరిగిపోయి గిలగిలా తన్నుకుంటూ ప్రాణాలు వదిలాడు. ఈ రాజమహిషి తన భర్త రంభుడు మరణించడంతో ఆ చూడిగేదె ఆ దుఃఖాన్ని తట్టుకోలేకపోయింది. భయంతో పరుగులు తీసింది. యక్షులందరినీ కూడా శరణ వేడింది. ఆ దొన్నపోతు వెంటబడి వస్తోంది. యక్షులు గమనించారు, గేదెను కాపాడాలనుకున్నారు, యుద్ధానికి దిగారు. ఘోర యుద్ధం జరిగింది. చిట్ట చివరికి ఆ దున్నపోతు మరణించింది. యక్షులు ఊపిరి పీల్చుకున్నారు. రంభుడు మరణించాడు కదా, రాజమహిషికి ధైర్యం చెప్పారు. రంభుడి మృతదేహానికి అగ్నికార్యం కోసం చితి పేర్చారు. కళేబరాన్ని తీసుకొచ్చి చితి మీద పెట్టారు. నిప్పు ముల్లెట్టించారు. ఈ రాజమహిషి అక్కడి నుంచి చూస్తున్న రాజమహిషి దుఃఖ ఆవేశాన్ని ఆపుకోలేకపోయింది. అల్లంత దూరం నుంచి చూస్తున్నది ఆ చూడి గేదె దుఃఖావేశంతో తట్టుకోలేక పరుగున వచ్చి చితిలో సహగమనం చేసింది ఆ రాక్షసుడితో. అలా సహగమనం చేసేసరికి యక్షులు ఆశ్చర్యపోయి నిశ్చేష్టులై చూస్తున్నారు. అంతలోకి చితిమంటల నుంచి మహిషుడు ఆవిర్భవించాడు. ఇతనే మన మహిషాసురుడు, రంభుడి కొడుకు. మహిష రాక్షస రూపాల కలయిక. తండ్రి రాజ్యానికి వారసుడై పట్టాభిషిక్తుడయ్యాడు. వాడు కామరూపం తీసుకోగలడు. ఏ రూపం కావాలంటే ఆ రూపం తీసుకోగలడు. రంభుడు కూడా మరణించిన రంభుడు పుత్రవాత్సల్యంతో మరొక దేహాన్ని పొంది రక్తబీజుడై మహిషుడికి అనుచరుడు అంతరంగికుడు అయ్యాడు. ఇది మహిషాసురుడి జన్మ వృత్తాంతం అని. మహిషాసురుడు తన రాజ్యానికి వచ్చాక దేవతల మీద యుద్ధం చేద్దామని అనుకున్నాడు. వరదర్పితుడైన మహిషాసురుడు జగత్తునంతటినీ వశం చేసుకున్నాడు. జగద్విజేత అనిపించుకున్నాడు. తన ఏలుబడిలోకి తెచ్చుకున్నాడు. నిరాటంకంగా ఏకఛత్రాధిపత్యంగా పరిపాలన సాగించాడు. చిక్షురుడు సేనాపతిగా, తామ్రుడు కోశాధిపతిగా, అసిలోమ, బిడాల, బాష్కల, త్రినేత్ర, కాలబంధకాదులు దండనాయకులుగా మహిషుడు విజృంభించి భూపాలురనందరినీ సామంతరాజులుగా చేసుకున్నాడు. కప్పాలు కట్టించుకుంటున్నాడు. క్షాత్రధర్మంతో ఎదిరించిన వాళ్ళని నిర్దాక్షిణ్యంగా మట్టుబెడుతున్నాడు. బ్రాహ్మణులందరూ వసూలైపోయారు. యజ్ఞయాగాల్లో దేవతలతో పాటు సమానంగా భాగం సమర్పిస్తున్నారు. క్షితిమండలం అంతా స్వాధీనం కావడంతో ఇప్పుడు ఇంకా మహిషాసురుడి దృష్టి స్వర్గలోకం మీద పడింది. దాన్ని జయించాలని నిశ్చయించుకున్నాడు. ఇంద్రుడి దగ్గరికి దూతను పంపించాడు. మహిషాసురుడి దూత ఇంద్రలోకానికి వెళ్ళాడు. ఆ దూత ఇంద్రుడితో ఇలా మాట్లాడుతున్నాడు. ఇంద్ర, స్వర్గాన్ని విడిచిపెట్టి ఎక్కడికైనా పో అంటే మహిషాసురుడు చెప్పిన మాటలు దూత ఇంద్రుడితో చెప్తున్నాడు. లేదంటే మహిషాసురుడికి సేవలు చెయ్యి, అతను నిన్ను రక్షిస్తాడు. ఇది కాదంటావా, వజ్రాయుధం ధరించి యుద్ధం చేయి. పూర్వకాలంలో మా దానవులు నిన్నెన్నోసార్లు జయించారు. ఓ సూర్యుడా, నీ శక్తి సామర్థ్యాలు మాకందరికీ తెలుసు. నీ ఇష్టం, నీ మనస్సుకి ఏది మంచిదని తోస్తే అది చెయ్యి. స్వర్గం విడిచి పారిపోతావో, యుద్ధమే చేస్తావో, శరణు వేడుకుంటావో అంటే 3 ఆప్షన్స్ ఇచ్చాడు. స్వర్గం వదిలిపెట్టి పారిపోవడం, లేకపోతే యుద్ధం చేయడం, లేకపోతే శరణు వేయడం, నీ ఇష్టం అని ఆ దూత మహిషాసురుడి సందేశం ఇంద్రుడికి వినిపించాడు. ఇంద్రుడికి పట్టరానంత కోపం వచ్చింది. నిగ్రహించుకున్నాడు. ముఖానికి చిరునవ్వు పులుముకున్నాడు. దూత,
మీ మహిషాసురుడి మదగర్వం ఎలాంటిదో తెలుసుకున్నాను. ఆ రోగానికి చికిత్స చేస్తాను. వాడి వంశాన్ని సమూలంగా నిర్మూలిస్తాను. వెళ్ళు, వెళ్ళి నిర్భయంగా నా మాట చెప్పు. దూతని చంపకూడదంటారు కదా, అందుకని నిన్ను వదిలిపెడుతున్నాను. మీ ప్రభువును దండెత్తి రమ్మను. గడ్డి తినే మూర్ఖుడికి మహిషం కదా ఇంత కండకావరమా? వాడి కొమ్ములు విరగొట్టి బలమైన ధనస్సు చేయించుకుంటాను. కొమ్ములు వచ్చాయని కదా విరవేగుతున్నాడు. రమ్మను, విరిచేస్తాను, శృంగభంగం చేస్తాను. ఇంటిలో కూర్చుని ఎగరడం కాదు, దేవేంద్రుడితో యుద్ధం అంటే ఏమనుకుంటున్నాడో రమ్మను అని సందేశం పంపించాడు ఇంద్రుడు. హయారే త్వద్బలం జ్ఞాతం తృణాదస్త్యం జడాకృతి శృంగయోస్తే కరిష్యామి సుదృఢంచ శరాసనం. నీ కొమ్ములతో నేను ధనస్సు జయించుకుంటాను అన్నాడు. ఆ దూత మహిషాసురుడి సన్నిధికి వెళ్ళి సారాంశంగా 2 మాటలు చెప్పాడు. ప్రభు, ఈ దేవేంద్రుడు నిన్ను బొత్తిగా లెక్క చేయడం లేదు. తన బలము తన సైన్యము చాలా గొప్పవి, పరిపూర్ణమైనవి అనుకుంటున్నాడు. ఆ మూర్ఖుడు అన్న మాటలన్నీ నేను యథాతథంగా మీకు చెప్పలేను. ప్రభు, భృత్యుడు తన ప్రభు ఎదుట ఎప్పుడూ ప్రియము సత్యము పలకాలని కదా పెద్దలంటారు. ఇది నీతి. కేవలం ప్రియం చెప్పడం కానీ పరుషం చెప్పడం కానీ సేవకుడికి శుభప్రదం కాదు కదా. శత్రురాజు విషం కక్కితే భృత్యుడైన దూత ఆ మాటలను తెచ్చి యథాతథంగా తన ప్రభు ఎదుట వినిపించగలడా? ఇంద్రుడన్న మాటలు అలాగే చెప్పడానికి నాకు నోరు రావడం లేదు, ధైర్యము చాలడం లేదు అన్నాడు ఆ దూత మహిషాసురుడితో. ప్రియం సత్యం చ వక్తవ్యం కదాచిచ్చుభమిచ్చునా ఇది నీతిర్మహారాజ జాగర్తి శుభకారిణి కేవలం చేత్ ప్రియం బ్రూయాన్ నతే కార్యం భవిష్యతి పరుషంచ న వక్తవ్యం కదాచిచ్చుభమిచ్చత అని ఇలా దూత చెప్పాడు. ఆ హేతుబద్ధంగా దూత చెప్పిన మాటలకు మహిషాసురుడు మండిపడ్డాడు. దైత్యవీరులందరినీ పిలిపించాడు, తోక పైకెత్తాడు, అందరికీ వినిపించేట్టు గట్టిగా అరిచాడు. ఓ దైత్యవీరులారా, ఇంద్రుడు మనతో యుద్ధాన్ని కోరుకుంటున్నాడు. సన్నద్ధులు అవ్వండి. ఆ సురాధముణ్ణి మనం ఓడించాలి. ఈ సృష్టిలో నన్ను ఎదిరించి నిలబడగలిగిన వీరుడు ఎవరున్నారు? 1000 మంది ఇంద్రులైనా నాకు సాటిరారు. నిర్భయంగా ఒంటి చేత్తో సంహరిస్తాను. వీడు ఈ ఇంద్రుడు ముక్కు మోసుకుని శాంత చిత్తుడై తపస్సు చేసుకునే మునీశ్వర్ల ఎదుట మహాసూరుడు, కుటిలుడు, లంపటుడు, పరదారాపహర్త, అప్సరసలే వీడి బలం. తపస్సులను ధ్వంసం చేయడమే వీడి ప్రతాపం. కలుడు, అల్పాయుధుడు, నిత్యపాపి, విశ్వాసఘాతకుడు, సంధి చేసుకుని నమ్ముచి దైత్యుడిని మట్టుపెట్టాడు, మోసం చేసి పొట్టను పెట్టుకున్నాడు. విష్ణుమూర్తి ఎన్నెన్ని వేషాలు వేస్తారో, ఎన్నెన్ని రూపాలు ధరిస్తారో తెలియదు. హిరణ్యాక్షుణ్ణి వరాహ రూపంలో సంహరించాడు. నరసింహ రూపంలో హిరణ్యకశిపుణ్ణి వధించాడు. నేను ధనుపుత్రుణ్ణి కదా, వీళ్ళ కుత్సితాలకు కుతంత్రాలకు లొంగను, దేవతలను నమ్మను. చూస్తాను ఇంద్రుడు ఏం చేయగలడు, ఉపేంద్రుడు ఏం చేయగలడు. రణరంగంలోకి దిగితే రుద్రుడైనా నన్నేమీ చేయలేడు. అష్టదిక్పాలకులను శచీపతిని తరిమి కొట్టి స్వర్గ సామ్రాజ్యం కైవసం చేసుకుంటాను. అటుపైన మనమే యజ్ఞహవిర్భక్తలం. సోమపానం మనదే, స్వర్గలోకం మనదే. స్వేచ్ఛగా విహరిద్దాం. నాకున్న వరం మీకు తెలుసు కదా, దేవదానవులు నన్నేమీ చేయలేరు. ఏ పురుషుడో నన్ను సంహరించలేడు. ఇంకా ఆడది నన్నేం చేయగలుగుతుంది? దైత్య వీరులారా, నిర్భయంగా ఉండండి. కయ్యానికి కాలు దువ్వండి. పాతాళం నుంచి, పర్వతాగ్రాల నుంచి దానవ వీరులందరినీ ఆహ్వానించండి. యుద్ధానికి తరలి పెడదాం. నిజానికి నేను ఒక్కడనే సకల దేవతలను జయించగలను. కానీ దానవులారా, మీకు కూడా ఆ పేరు రావాలి కదా. శోభ కోసమని మిమ్మల్ని అందరినీ పిలిచి తీసుకెళ్తున్నాను అన్నాడు. ఏకోహం సర్వదేవేశాన్ విజేతుం దానవాక్షమ శోభార్థం వస్సమాహూయ నయామి సురసంగమే. నాకేమీ భయం లేదు. ఈ కొమ్ములతో ఈ గిట్టలతో దేవతలను చీల్చి చెండాడతాను. వరం ఉంది కదా, మనకు తిరుగులేదు, మరణం లేదు, అపజయం లేదు. అందరూ సన్నద్ధులు అవ్వండి, బయలుదేరండి. దేవలోకం చేయిద్దాం, నందనంలో విహరిద్దాం, మందార కుసుమాలు అలంకరించుకుందాం, అప్సరసలతో క్రీడిద్దాం, కామధేనువు పాలు తాగుదాం, సుధాపానం చేద్దాం, గంధర్వ గీతాలు అలకిస్తూ నృత్యం చేద్దాం. రకరకాల మద్యాలు ఆసవాలు మనకు అందిస్తూ రంభ
ఊర్వశి, మేనక, ఘృతాచి, తిలోత్తమ మొదలైన అప్సరసలు నృత్యం చేస్తూ మనకు ఆనందం కలిగిస్తారు, రంజింప చేస్తారు. ఇవాళే స్వర్గానికి వెళ్ళిపోదాం. సిద్ధమవ్వండి. యుద్ధ ప్రయాణానికి మంగళాచరణం చెయ్యండి. మన గురువు శుక్రాచార్యుడిని పిలవండి, అర్చించండి, జయప్రదమైన యజ్ఞం చేసి ఆశీర్వదించమనండి అని దైత్య నాయకులకు ఆ మహిషాసురుడు ఆజ్ఞాపించి ఉత్సాహంతో ఉబ్బి తబ్బిబ్బైపోతూ త్వరగా తన మందిరం చేరుకున్నాడు. వ్యాస భగవానుడు జనమేజయుడికి ఈ కాథని చెప్తూ ఇంద్రుడు ఎలా యుద్ధ సన్నాహం చేశాడో అది కొనసాగించాడు. తర్వాత సంచికలు విందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీమాత చరణారవిందార్పణమస్తు. శ్రీమాత్రే నమః.